హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారండి? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు వచ్చేసి మా ఆయన ఏమన్నాడు పిల్లలతోటిగా, అరే ఈరోజన్నా మనం బయట కడుపు నిండా ఫుడ్ తిందాంరా అని చెప్పేసి బయటికి తీసుకెళ్ళాడు అనమాట హోటల్కి. అప్పుడప్పుడు నా వంటల పైన జోకులు వేస్తుంటారు. నేను ఇంతకంటే టేస్టీ అయిన వంటలు అయితే చేస్తుంటాను, కానీ హోటల్లో ఇంకా టేస్టీ అయిన ఫుడ్ ఉంటుందంట. సరే వెళ్దాం పదండి అని చెప్పేసి నేను కూడా పిల్లల్ని తీసుకొని రెడీ అయిపోయి వెళ్ళిపోయాం హోటల్కి. హోటల్లో ఇంకా బిల్లు చూస్తే నక్షత్రాలు కనిపించినాయి మా ఆయనకి. అయినా పర్వాలేదులేండి, ఖర్చు పెట్టియాలి అప్పుడప్పుడు. నా పైన జోకులు వేస్తారా నా వంటలు బాగలేవని చెప్పేసి. అలాగా అప్పుడప్పుడు సరదాగా ఉండాలి మరి ఇంట్లో ఉన్న భార్యాభర్తలు. లేదు అంటే లైఫ్లో ఎప్పుడు గొడవ పడడము, అరుచుకోవడము, తిట్టుకోవడము లాంటివి కాకుండా అప్పుడప్పుడు ఇలాగా ఫ్యామిలీతోటిగా అందరూ బయటికి వెళ్ళి కడుపు నిండా తిని బాగా తిరిగి సినిమాకి వెళ్ళి పార్కులకు వెళ్ళి ఇంటికి వెళ్ళాలన్నమాట. అప్పుడు బిల్లు దెత్తడి అని చెప్పి అవ్వాలి. అట్లా అయితేనే వాళ్ళకి తిక్క కుదురుతుంది. ఇంకోసారి నేను చేసిన బిర్యానీకి వంకలు పెట్టకుండా బాగుంది అని చెప్పి తింటారు. ఇంకా సరే సరదాగా అయితే మేము కబుర్లు చెప్పుకొని కడుపు నిండా తినేసి మళ్ళీ బయటికి వెళ్ళాము. ఇంకా పార్క్ అనమాట. బిర్యానీ అయితే చాలా బాగుందిలేండి, టేస్టీగా ఉంది, సూపర్ ఉంది. అప్పుడప్పుడు తీసుకెళ్తుంటాడు అనమాట మా ఆయన. ఫ్యామిలీ మొత్తం వెళ్తాం, మేము అందరం కలిసి బయటికి వెళ్తే అందరం ఫ్యామిలీ వెళ్ళి కడుపు నిండా తిని బయట అలాగా సరదాగా పార్క్కి వెళ్ళి ఇంటికి వస్తామన్నమాట. చెప్తుంటాడు మనం అప్పుడప్పుడు ఇలాగా బయట కూడా ఖర్చు పెట్టాలి, తిరగాలి, ఎప్పుడు పొదుపుగా పిసినారిలాగా ఉండకూడదు అని చెప్తుంటాడు అనమాట. ఆయన చాలా మంచి గొప్ప మనసున్న మహారాజు. సరే ఇదిగోండి, ఇప్పుడైతే పార్క్ వచ్చేసామా. పార్క్ అయితే చాలా పిల్లలతోటిగా సందడిగా పిల్లలు ఆడుతుంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి వీడియోలు తీశాను. నాకు సరదా పిల్లల్ని చూస్తే, పిల్లలు ఆడుతుంటే నేను కూడా వాళ్ళతోటిగా ఆడడము, పిల్లలు ఆడుతుంటే సరదాగా నేను కూడా పార్టిసిపేట్ చేస్తాను. వాళ్ళు ఏ ఆటలు ఆడుతుంటే. పిల్లలు అంటేనే నాకు చాలా ఇష్టము, చిన్న పిల్లలు. అది కూడా ఇదిగోండి ఎంత బాగున్నారో పిల్లలు. హ్యాపీగా డే అయితే గడిచిపోయింది. సరే వీడియో ఎలాగో తీశాను కదా, ఇలాగా అప్లోడ్ చేస్తే ఎవరైనా సరదాగా బయటికి అప్పుడప్పుడు పిల్లలతోటిగా భార్య పిల్లల్ని తీసుకొని హ్యాపీగా అలా సండే రోజు ఏదో హాలిడే పండుగలు వస్తాయి కదా, అలా సరదాగా చుట్టేసి రండి. మీరు కూడా మీ ఊర్లో ఏ పార్కులు ఉంటే అక్కడికి హ్యాపీగా ఉండాలి. ఎప్పుడు ఇంట్లో గొడవలు పడుతూ ఎప్పుడు ఏదో ఒకటి ఆలోచిస్తూ స్ట్రెస్ తీసుకోకూడదు. అది అనారోగ్యానికి దారితీస్తుంది అన్నమాట. హ్యాపీగా ఉండాలి, నవ్వుతూ ఉండాలి. లైఫ్లో ఏది వచ్చినా దేవుని పైన భారం వేయాలి. దేవుడే దారి చూపిస్తాడు, పరిష్కారం చేస్తాడని చెప్పేసి దేవుడిని నమ్మి ఉండాలన్నమాట. ఇదిగోండి పార్క్ మా కర్నూలులో ఉన్న చిన్న పార్క్ అంటారు. ఇది చాలా బాగుంది పార్క్ అయితే. పిల్లలు పెద్దలు అందరు సరదాగా హ్యాపీగా ఆడుతూ పాడుతూ ఉన్నారు ఇక్కడ. కానీ వీడియో అయితే వాళ్ళ తీయడం మంచిది కాదని చెప్పేసి చిన్నపిల్లల్ని మాత్రమే తీశాను అన్నమాట వీడియో. సరే అండి, నా ఛానల్ని లైక్ చేయడం మర్చిపోవద్దండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్లు అయితే నేను మెసేజ్ అయిన వీడియోస్లు అయితే అప్లోడ్ చేస్తుంటాను. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి, ఓకే? ఎంత బాగుందో పార్క్ అయితే, పిల్లలతోటిగా సందడిగా. ఇక్కడ ఐస్ క్రీమ్ తినేసి పానీపూరీలు కూడా ఉన్నాయి. పానీపూరీలు తిని ఇంటికి వెళ్ళాము.
ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి. లైట్లు వేసినారు ఈవినింగ్ టైంలో వెళ్తే చాలా బాగుంటుంది అన్నమాట. లైట్లు వేస్తారు. డే టైంలో అయితే లైట్లు వేయరు. ఇదిగోండి ఇవి చెట్లకు ఉన్న లైట్లు, తర్వాత ఎనిమల్స్కి ఇంకా చాలా బాగుంటుంది నైట్ టైంలో అయితే. డేలో వెళ్తే కనుక ఇంకా లైట్లు ఉండవు. కాబట్టి నైట్ టైంలోనే ఇక్కడ కలర్ఫుల్గా పిల్లలకి సరదాగా చూపించడానికి బాగుంటుంది అన్నమాట. ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుందో, దగ్గర నుండి వీడియో తీస్తున్నాను చూడండి. చెట్లకి లైట్లు, తర్వాత ఎనిమల్స్కి లైట్లు ఇలాగా పడుతూ బంద్ అవుతూ చిన్నపిల్లలు కేరింతలు అన్నమాట. చూసి ఇలాగా వాళ్ళకి బాగా అనిపిస్తుంది చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి. అందుకే ఈవినింగ్ టైంలో వెళ్ళండి. మీరు కూడా అప్పుడప్పుడు సరదాగా బయట భోజనం చెయ్యండి. ఓకే, ఏం పెద్ద ఖర్చు కాదులేండి. పిల్లలు చూడండి ఎంత బాగా ఆడుతున్నారో. ఇక్కడ కూడా లైట్లు ఉన్నాయి చూడండి చెట్లకి. ఓకే అండి, హ్యాపీగా ఉండండి. ఈరోజుకి ఇంతే వీడియో. రేపు ఇంకో మంచి వీడియోతోటిగా మళ్ళీ కలుస్తాను. బాయ్. లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. బాయ్.